తిరుపతి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. కలెక్టర్ కార్యాలయం పేల్చేస్తామంటూ దుండగులు మెయిల్ చేశారు. దీంతో కలెక్టరేట్ లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. కలెక్టర్ ఛాంబర్ తో పాటు వివిధ విభాగాల్ని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పరిశీలిస్తోంది. తమిళనాడు నుంచి మెయిల్ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, చెప్పండి. తిరుపతిలో గత 15 రోజుల వ్యవధిలో వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే గత వారంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ తో పాటు శ్రీనివాసం ప్రాంతాల్లో బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో బాంబ్ స్క్వాడ్ తీవ్రంగా బాంబ్ స్క్వాడ్ దిగి తీవ్రంగా పరిశీలించే ఏం లేదని తేలడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కానీ భక్తులు కానీ ఊపిరి తీసుకోండి. అయితే ఈ రోజు తాజాగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కి ఒక మెయిల్ రావడంతో అక్కడ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా రంగంలో దిగి కలెక్టరేట్ ఆఫీస్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఛాంబర్ తో పాటు పలు కార్యాలయాలలో క్షుణ్ణంగా పరిశీలించి ఏమీ లేదని తేలడంతో ఇది ఫేక్ బాంబు బెదిరింపుగా చేసి తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి మెయిల్ వచ్చిందంటూ గుర్తించారు. అయితే ఎవరైతే ఈ తమిళనాడుకు చెందిన వ్యక్తి గురించి పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టడం అయితే జరిగింది. వెంకటరత్నం, ఇది రెండవసారి, అంటే రీసెంట్ గా చూస్తే తరచుగా ఇలాంటి బెదిరింపులు తిరుపతికి వస్తున్నాయి. తిరుపతిని తీసుకుంటే అది సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది నిజంగా ఆకతాయిల పనా? పోలీసులు ఏమంటున్నారు? అయితే పోలీసు వారు కానీ ఇటు బాంబ్ స్క్వాడ్ వీళ్ళందరూ ఈ ఫేక్ బెదిరింపు అనేసి ఆకతాయిలు చేస్తున్నటువంటి పనిగా గుర్తించడం అయితే జరుగుతుంది. గతంలో కూడా ఈ హోటల్స్ కి పలు హోటల్స్ లో, తిరుపతిలోని పలు హోటల్స్ లో కూడా ఇది బాంబు బెదిరింపు రావడం అయితే కూడా జరిగించింది. అయితే ఇది ఫేక్ బాంబ్ కాల్స్ గానే పరిగణిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం.